మూవీ ఇండస్ట్రీలో ఒకరి ఛాన్స్లు ఇంకొకరి దగ్గరకు వెళ్తాయనేది చాలా కామన్ థింగ్. డేట్స్ అడ్జస్ట్ కాకనో, ఆఫర్ చేసిన రోల్స్ నచ్చకనో, ఒకరు చేయాల్సిన రోల్ చివరకు ఇంకెవరో చేస్తారు. అలా చేసి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోల్స్ మిస్ చేసుకొని ఆ తర్వాత బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఆ సినిమాలేంటో, వాటిని మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలిలో మొదట శివగామి పాత్రకి శ్రీదేవిని అనుకున్నారు. రెమ్యునరేషన్, ఇతర బెనిఫిట్స్ విషయంలో నిర్మాతలకు ఆమెకు రాజీ కుదరలేదు. రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. శ్రీదేవి శివగామి పాత్రని రిజెక్ట్ చేయడంతో చివరకు ఆ రోల్ రమ్యకృష్ణ చేయాల్సి వచ్చిందన్నారు. ఇక శివగామి పాత్రలో రమ్యకృష్ణ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోనవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉన్న రమ్యకృష్ణ ఈ సినిమాతో నేషనల్ స్టార్ గా మారింది. ఇక ఇదే మూవీలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకి ముందుగా సోనం కపూర్ ని అనుకున్నారు. సోనం కపూర్ ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా హోస్ట్ గా చేసిన టాక్ షోలో బయటపెట్టింది. బాహుబలి ఆఫర్ ని వదులుకున్నానని చెప్పింది. కానీ ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణాలు మాత్రం రివీల్ చేయలేదు. చివరకు ఆ రోల్ తమన్నా చేసింది. జయం, అపరిచితుడు సినిమాలతో ఫేమస్ గా మారిన సదా అప్పట్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఓ మూవీ చేయాల్సింది. అదే ఆనంద్ మూవీ. శేఖర్ ముందు ఆనంద్ సినిమా కథని సదా దగ్గరకు తీసుకెళ్లారంట. అయితే సదా శేఖర్ కమ్ముల కొత్త డైరెక్టర్ అని ఆ సినిమాకు నో చెప్పిందట. కట్ చేస్తే ఆ ఛాన్స్ కమల్ని ముఖర్జీకి వచ్చింది. కమల్నికి అదే మొదటి తెలుగు సినిమా. 2004లో వచ్చిన ఆనంద్ సినిమా మంచి విజయం సాధించి కమల్నికి తెలుగులో వరుస అవకాశాలు వచ్చేలా చేసింది. అంతేకాదు, ఆ సినిమాతో కమల్ని ముఖర్జీ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. అలా సదా నో చెప్పడంతో కమల్ని తెలుగులో స్టార్ అయింది. సదా మిస్ చేసుకున్న మరో సినిమా చంద్రముఖి. స్టార్ హీరో రజనీకాంత్ యాక్ట్ చేసిన ఈ సినిమాలో ముందు జ్యోతిక చేయాల్సిన పాత్రను సదా చేయాల్సి ఉంది. అయితే చంద్రముఖి ఛాన్స్ వచ్చినప్పుడు అపరిచితుడుతో బిజీగా ఉన్న సదా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆ సినిమాలో మెయిన్ రోల్ ను వదులుకుంది. రామ్ చరణ్ రంగస్థలంలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రల తర్వాత ఆ రేంజ్ లో పాపులర్ అయిన పాత్ర రంగమ్మత్త. ఈ రోల్లో యాక్ట్ చేసిన అనసూయ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఈ క్యారెక్టర్ కోసం ముందుగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాశిని అనుకున్నారట సుకుమార్. ఆమెను పిలిచి మరీ ఆఫర్ కూడా చేశారట. అయితే సినిమాలో ఆ పాత్రకు ఒక డ్రింకింగ్ సీన్, స్నానం చేస్తూ మాట్లాడటం, చరణ్ తో బోట్ లో సీన్, ఇలా ఇంకొన్ని సీన్స్ తనకు సెట్ అవ్వని అనిపించి తాను ఆ పాత్ర వద్దని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రాశి. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మ, అత్త పాత్రలు చేస్తున్నారు. అలాగే పలు సీరియల్స్ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు రాశి. నువ్వు వస్తానంటే నేనొద్దంటే అన్న చిత్రంలో త్రిష స్నేహితురాలుగా నటించి గుర్తింపు పొందింది అర్చన. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. మగధీర చిత్రంలో రాజమౌళి ఆమెకు శ్రీహరి గర్ల్ ఫ్రెండ్ పాత్రని ఆఫర్ చేశారు. అది చాలా చిన్న రోల్. ఆ టైంలో హీరోయిన్ ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్న అర్చన రాజమౌళి ఆఫర్ ని రిజెక్ట్ చేసేసింది. దీంతో ఆ పాత్ర సలోని దక్కించుకుంది. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నానని అర్చన ఓ సందర్భంలో తెలిపింది. అహంకారంతో రిజెక్ట్ చేయలేదని, అప్పట్లో తనకు అంత తెలివి లేదని బాధపడింది. ఆ మూవీ తర్వాత మర్యాద రామన్న చిత్రంలో సలోనికి మెయిన్ హీరోయిన్ గా రాజమౌళి ఛాన్స్ ఇచ్చారు. మగధీరలో నటించుంటే మర్యాద రామన్న ఛాన్స్ కూడా నాకే దక్కేదని అర్చన బాధపడింది. ఇక మృణాల్ ఠాకూర్ ని పాపులర్ హీరోయిన్ ని చేసిన సీతారామ మూవీలో కూడా సీత పాత్ర కోసం తొలుత చాలా మంది హీరోయిన్స్ ని అనుకున్నారట. అందులో పూజా హెగ్డే ఒకరు. ఆ టైంలో మోస్ట్ డిమాండ్ ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ వద్దకే వెళ్లారట మేకర్స్. కానీ అప్పటికే ఆమె వరుసగా 4 సినిమాలు చేస్తూ ఈ సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకోవాల్సి వచ్చిందట. ఒకవేళ పూజా హెగ్డే ఈ పాత్ర చేసుంటే ఆమె కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలిచేది. కానీ పూజా హెగ్డే ఆ పాత్ర వదులుకోవటం వల్ల ఇండస్ట్రీలో మృణాల్ లాంటి మరో టాలెంటెడ్ హీరోయిన్ ని ఆడియన్స్ చూడగలిగారు. ఈ సినిమాలే కాదు, ఇంకా ఎన్నో సినిమాల్లో ఒకరు వదులుకున్న పాత్రలను మరొకరు చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఈ మధ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంతారా చాప్టర్ 1లో హీరోయిన్ రుక్మిణి వసంత్ రాణి కనకావతిగా అదరకొట్టింది. అయితే రుక్మిణి కంటే ముందు శ్రీలీలను కనకావతి రోల్ కోసం ముందుగా అప్రోచ్ అయ్యారట మేకర్స్. అయితే ఈ పాత్ర చాలా సీరియస్ గా, క్లైమాక్స్ లో నెగటివ్ షేడ్స్ ఉండడంతో ఇలాంటి రోల్ నాకు సూట్ కాదనిపిస్తుంది అంటూ సున్నితంగా తిరస్కరించిందట శ్రీలీల.
ఇక బాలీవుడ్ లో రామాయణం మూవీలో సీత పాత్రకి ముందు శ్రీనిధి శెట్టిని అనుకొని ఆ తర్వాత సాయి పల్లవిని సెలెక్ట్ చేశారు. పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టే సినిమాలో కనిపించే ప్రతి పాత్రపై కూడా నటించే వారి పేరు ముందే రాసుంటుందేమో. అందుకే ఎవరికిన్ని ఛాన్సులు వచ్చినా ఆ తర్వాత ఫైనల్ అయ్యేది ఒక్కరికే.